ఫ్రెండ్స్, నందమూరి అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నందమూరి హీరోల సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మాస్ సినిమాలు చూసేటప్పుడు లాజిక్స్ వెతకూడదు. అలా కాదని ఆరాలు తీయడం మొదలు పెడితే సినిమాను చూడలేం. అర్జున్ సన్న వైజయంతి కూడా అలాంటి కమర్షియల్ సినిమానే. తెలియని కథ కాదు, స్క్రీన్ ప్లే కొత్తగా ఏముండదు. అదే జనతా గ్యారేజ్ తరహా టెంప్లెట్ ఫార్ములానే. జనానికి కష్టం వస్తే పోలీసుల దగ్గరికి కాకుండా హీరో దగ్గరికి వస్తుంటారు. ఓ పేటలో ఉంటూ వాళ్ళ కష్టాలను తీరుస్తుంటాడు హీరో. అతన్ని దేవుడిలా కొలుస్తుంటారు జనం. అవసరమైతే ప్రాణాలు ఇస్తారు, కానీ హీరో గురించి ఒక్క ముక్క కూడా బయట చెప్పారు. ఇలాంటి టెంప్లెట్ కథనే మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేశాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. వైజయంతిగా విజయశాంతి అద్భుతంగా నటించింది. ఈ క్యారెక్టర్ ఆమె తప్ప ఎవరు చేసినా చూడలేం. కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? మాస్ రోల్లో రఫ్ ఆడించేశాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. డ్యాన్స్లు, ఫైట్లు కుమ్మేశాడు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల విషయంలో తడబడుతుంది. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 23 కోట్లు చేసింది. 24 కోట్ల టార్గెట్ వసూళ్లతో థియేటర్లోకి వచ్చింది. మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. ఒక సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే ఆ సినిమా లాంగ్ రన్ ఉంటుంది, మంచి కలెక్షన్లు వస్తుంటాయి. ఇదే జరిగింది అర్జున్ సన్నా వైజయంతి మూవీకి. ఈ సినిమా వీకెండ్స్లో భారీగా కలెక్షన్లు వసూలు చేస్తుంది. వర్కింగ్ డేస్ వచ్చేసరికి కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు వీకెండ్ కావడం వల్ల వర్కింగ్ డేస్లో కంటే ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేయనున్నది. ఏది ఏమైనా డీసెంట్ స్థాయి కలెక్షన్లను నమోదు చేస్తుంది. ఈ సినిమా డే బై డే కలెక్షన్లు చూస్తే మొదటి రోజు ఈ సినిమా 5,55,00,000 గ్రాస్, రెండవ రోజు 3,40,00,000 గ్రాస్, మూడవ రోజు 4,40,00,000 గ్రాస్, నాలుగవ రోజు 2,10,00,000 గ్రాస్, ఐదవ రోజు 1,60,00,000 గ్రాస్, ఆరవ రోజు 1,50,00,000 గ్రాస్, ఏడవ రోజు 1,10,00,000 గ్రాస్, ఎనిమిదవ రోజు 90,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి 9వ రోజు శనివారం వీకెండ్ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 9వ రోజు ఈ సినిమా థియేట్రికల్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 23%, మ్యాట్నీ షో 23%, ఫస్ట్ షో 25%, సెకండ్ షో 25% ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 9వ రోజు ఈ సినిమా 1,30,00,000 గ్రాస్, 70 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు 40 లక్షల గ్రాస్ ఎక్కువగా వసూలు చేయనుందని తెలుస్తుంది. 9 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 22,10,00,000 గ్రాస్, 14,10,00,000 షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 9,90,00,000 షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి హిట్ కావడానికి ఇంకెన్ని రోజులు సమయం పట్టనుందో.